యోహాను సువార్త 19వ అధ్యాయము 29 వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు అదేనా ఇచ్చారు. పై వచ్చిన 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట ఇది. నేను దప్పిగొనుచున్నాను. ఇది మనందరం గమనించినట్లయితే ఆయన శిలువ మీద వేదన చెందుతున్న పరిస్థితులన్నీ మనకి బాగా తెలుసు. ఆ కారణాన్ని బట్టి ప్రభు శారీరక సంబంధమైన బాధ ఆయన అనుభవిస్తున్న గడియలు కనుక ఆయనకి దాహము వేసినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. అలాగే ఇక్కడ మరొక మాట రాయబడి ఉంది. ఇది లేఖనముల నెరవేర్పు అనే విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. 2 విషయాలు. ఒకటి, ఆయన శారీరక బాధ అనుభవిస్తున్నారు. రెండవది, లేఖన నెరవేర్పు జరగాలి గనుక ఆయన చెప్పిన మాట ఏమిటంటే నేను దప్పిగొనుచున్నాను. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పాత్రలో ముంచిన చిరకను ఆయనకి ఇచ్చినట్లు మనం వాక్యములో చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆయన ఆ ఇస్సోపు పుడకను తీసుకొని యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కాబట్టి సుమారుగా ఈ పరిస్థితి కానీ మనం గమనించినట్లయితే ఆయన సిలువలో చివరి గడియల్లో ఉన్నట్లు మనకి అర్థమవుతూ ఉన్నది. నాకంటే ముందు చెప్పిన విషయాల్లో చాలామంది టైమింగ్ కదా, ఎట్లా ఏ సమయంలో ఏ వచనము మాట మాట్లాడనే విషయాన్ని కూడా మనం విన్నాము. అయితే వీటన్నిటి వెనక లేకపోతే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని గంటల పాటు ఆయన కర్ర మ్రాను మీద భూమికి ఆకాశానికి మధ్యన వేలాడినట్లు మనందరికీ తెలుసు. ఆయన తీవ్రంగా కొట్టబడ్డారు, ఆయన్ని బహుగా వేధించారు. ఈ పరిస్థితులన్నీ జరుగుతూనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆవేదన ఆయన అనుభవించడానికి చివరి గడియల వరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్న పరిస్థితి మనకి తెలుస్తుంది. అయితే మనందరికీ తెలిసినట్లు చివరిలోనే కాకుండా అనగా సిలువ శిక్ష వేయబడిన నేరస్తులు వారు ఊహించినట్లు నేరస్తులకి ఒకవేళ ఇటువంటి సిలువ శిక్ష విధించాలనే సమయంలో ఆ రోజు రోమా సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే భుజం మీద సిలువ పెట్టక ముందు సిలువలో చివరి గడియలో కూడా 2 మార్లు వారికి ఈ చిరకనిచ్చే అలవాటు ఉంది. ఆ మాట నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనం నుండి కానీ మనం చదువుకున్నట్లయితే ఆయనను గొల్గతా అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళిన తర్వాత అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసమును ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. అంటే ఆ దినాల్లో ఒక సాంప్రదాయం ఏమిటంటే ఎవరికైనా ఈ సిలువ శిక్ష విధించినప్పుడు సిలువను మోయకు మునుపు
సిలువను మోస్తూ చివరి గడియకు చేరినప్పుడు కూడా వారికి ఈ చిరకనిచ్చే అలవాటు వారికి ఉంది. ఎందుకు మొదట వారికి ఇస్తారు అంటే, వారు దినమల్లా ఆ భారాన్ని మోయవలసి ఉంటుంది, ఆ బాధ అనుభవించాలి, వేదన చెందుతారు. కాబట్టి వారు దానికి కావలసిన శక్తిని వారికి కావాలి అనే ఉద్దేశం చేత మరొక విషయం ఏమిటంటే, ఇలాంటి చేదు చిరకను వారు తాగడం వల్ల కొంతవరకు స్పృహ తప్పిపోయి వారు పడుతున్న బాధను మర్చిపోతారనే కారణాన్ని బట్టి సిలువ వారి భుజం మీద పెట్టక మునుపు ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ఏమిటంటే, వారికి బోలమును లేకపోతే చిరకను కలిపిన ద్రాక్షరసంనిచ్చే అలవాటు ఉంది. అయితే మొదటిసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనగా కపాల స్థలములో ఆయనకి ఈ ద్రాక్షారసమును, బోలములు కలిపిన ద్రాక్షారసమును ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తృణీకరించారు, ఆయన తీసుకోలేదు. కారణం ఏమిటంటే, నా అంతట నేను శక్తి కలిగి ఉన్నాను ప్రజల కొరకు ఈ శ్రమని అనుభవించడానికి, నాకు ప్రత్యామ్నాయమైన బలము అవసరం లేదు, నేను బలవంతుడును, నేను శక్తి కలిగి ఉన్నాను, ప్రజల కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు నేను ఈ సిలువను మోయినై ఉన్నాను. కాబట్టి నాకు దీనికి ప్రత్యామ్నాయ బలం అవసరం లేదు. కాబట్టి ఆయన మొదట ఇచ్చిన ద్రాక్షారసాన్ని ఆయన తీసుకోలేదు, ఆయన దాన్ని తృణీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాము. కానీ రెండవ మారు ఇచ్చిన ద్రాక్షారసమును మాత్రం ఆయన పుచ్చుకున్నట్లు మనకి బైబిల్లో ఎందుకంటే ఇది ఆయన చివరి గడియల్లో ఉన్నారు. అందుకే మనం చదువుకున్న వాక్యంలో ఆయన దాన్ని పుచ్చుకొని వెంటనే సమాప్తమైనదని చెప్పి యేసు తన తల వంచి ఆత్మను అప్పగించెను. రెండవ మారు ఇచ్చినప్పుడు ఆయన చిరకను పుచ్చుకొని శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని వాల్చెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శారీరక బాధ, మానవాళి రక్షణ కొరకు ఆయన అనుభవించాడో మనకి ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. స్పెసిఫిక్గా ఈ సమయం ఎప్పుడు అని కానీ మనం గమనించినట్లయితే సుమారు చీకటి పడిన సమయము 1 గంట నుంచి 3 గంటల మధ్య కాలంలో భూమి అంతా కూడా చీకటిగా మారిపోయింది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చిరకను పుచ్చుకొని శిలువ మీద తన తల వాంచి ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాము. జాన్ మెకార్థర్ అనే ఒక బిబ్లికల్ థియాలజిస్ట్ వ్రాసిన విషయం ఏమిటంటే, ఆయన సుమారు ఉదయం 9 గంటల నుంచి సబ్బాతు దినము ప్రారంభ సమయము 6 గంటల వరకు కూడా ఈ మహావేతన ఆవేదన యేసు శిలువలో పడినట్లు మనం చూస్తూ ఉన్నాము. వాస్తవానికి మనం ప్రభు యొక్క స్వభావాలని, ఆయన లక్షణాలని, ఆయన మనుషులను ప్రేమించిన విధానాన్ని కానీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. దప్పిక గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఆయన స్వయంగా తానే చెప్పిన మాటలు మనం కొన్ని విందాము. దప్పికొనిన ఎడల నా యొద్దకు రండి, నేను మీ దాహమును తీర్చెదను, నేనిచ్చు నీళ్లు త్రాగితే మీరు ఎన్నటికీ కూడా దప్పిగొనరు. ఆయన సముద్ర జలములకు హద్దులు వేశాడు. ఆయన ఎడారిలో నీటి ఊటలను పారజేశాడు ఆయన. అలాగే మనం గమనించినట్లయితే అరణ్యములు ఇశ్రాయేలు ప్రజలు వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు బండ దగ్గరికి వెళ్తే వారికి నీళ్లు ఇవ్వగలిగినాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే జలములను పారజేతునని వాగ్దానం చేసిన క్రీస్తు మన ప్రభువైన యేసు. మరణించబోతున్న హాగర్ను తన కుమారునికి ప్రభు ఏమిచ్చాడండి? నీళ్లు కూడా ఇచ్చాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు దాహము అని అడిగినప్పుడు అక్కడ ఉన్న ఆ రాజ్య సైనికులు ఆయనకి ఏమిచ్చారంటే చేదు
చిరకనిచ్చినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఆ దినాల్లో వారికి ఉన్న పద్ధతి. అనగా ఒక నేరస్తుడు శిలువ మీద వేలాడుతున్నాడు గనుక సబ్బాతు దినము ప్రారంభమవుతుంది, సాయంకాలం వచ్చుచున్నది గనుక ఎవరు కూడా శిలువ మీద ఉండడానికి వీలు లేదు. ఒకవేళ వారు అడిగినా అడగకపోయినా తప్పనిసరిగా వారు ప్రతి శిలువ మ్రాణు దగ్గర ఒక పాత్రలోన ఈ చేదు చిరకను ఉంచేవారన్నమాట. కాబట్టి ఆ చిరకలో ముంచి వారి ఇవ్వడం అలవాటు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే పుల్లటి పానీయమును వారికి ఇస్తారు. పుల్లటి పానీయమును. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే ఇస్సోపు పుడకను అనే మాట ఉంది. ఇస్సోపు పుడక అంటే పుల్ల కదా. పుల్లని వాడి అంటే ఒక ఆయన భూమికి సుమారు ఒక 11.5 అడుగుల ఎత్తులో ఉన్నది శిలువ. అంటే ఆ శిలువ 9 అడుగులు. అలాగే ఆయన్ని కొండ మీద తీసుకొని వెళ్ళారు. కాబట్టి మనుషులు ఆయనకి దాహం అన్నప్పుడు ఆయన నోటికి ఏమీ అందించలేదు. కాబట్టి ఆ దినాల్లో వారు చేసిన పని ఏమిటంటే ఒక పుల్లను తీసుకొని ఆ పుల్లకు ఒక దూది షేప్లో ఉన్న ఒక స్పాంజిని కట్టి ఆ పాత్రలో ఉన్న చేదు చిరకలో దాన్ని ముంచి వారి నోటికి అందించే అలవాటు ఉందన్నమాట. దాన్ని మనం చాలా చోట్ల వైన్ అని కూడా రాశారు, అంటే మత్తుని కలిగించేది. ఆ కారణాన్ని బట్టి వారు ఈ చివరి గడిలో వారు శిలువ మీద ఉండకూడదు కాబట్టి వారు తమ ప్రాణాలు పోతాయనే ఉద్దేశం చేత అలా చేసినట్లు మనకి బైబిల్ చరిత్ర స్పష్టంగా చెప్తుంది. రెండో విషయం ఏమిటంటే ఇది ప్రవచన నెరవేర్పు. బైబిల్లో ఆయన గురించి వ్రాయబడిన ప్రవచనము నెరవేరాలి కాబట్టి ఆయన దప్పిగొనెను అనే మాట మనం చూస్తాము. మొట్టమొదటి పదాలు మనం ఎక్కడికి వస్తాయంటే కీర్తనలు 69వ అధ్యాయంలో మనకి ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. ఒకసారి అక్కడ మనకి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ప్రవచనాల నెరవేర్పు జరగాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దప్పిక అనే మాట వాడినట్లు మనం చూస్తూ ఉన్నాము. కనుక ఆయన శరీర హింసను, బాధను, శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఆ శరీర బాధలో ఆయన ఆత్మల రక్షణ కొరకు ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత ఆవేదన చెందుతున్నాడో ఆయన మనకి స్పష్టంగా చెబుతున్నట్లు మనకి అర్థమవుతుంది. ఒకవైపు ఆయన శరీరంలో ఆ వ్యాధి బాధ లేకపోతే అంత బాధను అనుభవించడానికి కారణం ఏమిటంటే ఆయన ప్రజల రక్షణ కొరకు అవన్నీ కూడా చేశాడు. ఆత్మల రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఆవేదన చెందుతున్నాడు. కనుక దేవుని పిల్లలకు ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన బోధ చేత, ఆయన అద్భుతాల చేత, ఆశ్చర్య కార్యాల చేత లోకమంతా ఆయన వెంట పోవునట్లు చేసుకున్నాడు. అయితే ఆయన భూలోకంలో చివరి గడియలో ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క ఆవేదన ఏమిటంటే దేవుని కొరకు అంత శక్తి కలిగిన వారు, అంతగా ఆయాసపడి ప్రభు ఆత్మల రక్షణ కొరకు ఆవేదన పడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనే ఒక మాట ఆయన మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన పని చేయడానికి ఏమాత్రం కూడా శక్తిహీనుడిగా భావించలేదు. ఆత్మల రక్షణ కొరకు నేను శక్తి కలిగిన వాడిని, నేను ప్రభు కార్యము చేయుటకి లోకానికి పంపబడ్డాను. కాబట్టి మొదటిసారి దేవునికి ఇచ్చిన చిరకను ఆయన తృణీకరించాడు, కానీ రెండో మారు ఇచ్చిన చిరకను పుచ్చుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు అనగా మన అందరి రక్షణ కొరకు శిలువ మీదకెక్కిన క్రీస్తు ఆయన తలను వంచెను, వాల్చెననే మాట బైబిల్లో రాయబడింది. ఈ మాట యోహాను సువార్తలో ఉంది, మరి ఎక్కడా కూడా బైబిల్లో మరి ఎక్కడా కూడా లేదు. చాలా స్పష్టంగా యోహాను
యోహాను చాలా ప్రియమైన శిష్యుడు ప్రభువైన యేసుక్రీస్తుకి. ఆయన ఈ మాట రాస్తున్నాడు, నా క్రీస్తు చిరకను ముచ్చుకొని ఆయన తలను వాల్చెను. ఎంత ఆవేదన, బాధ మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అనుభవించాడో మనందరికీ స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. కనుక క్రీస్తు పొందిన శ్రమలు, లేకపోతే క్రీస్తు పొందిన ఆవేదన, క్రీస్తు మన కొరకు హింసించబడుట మనము కనులారా చూశాము. కనుక క్రీస్తుని రక్షకుడు అంగీకరించిన మనం అందరము కూడా ప్రభు అప్పగించిన పనిలో మనము ఎంతవరకు నమ్మకస్తులుగా ఉన్నామనే విషయాన్ని మనం తప్పనిసరిగా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నాకు ఆయన పని చేయడానికి అపారమైన సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని మనం శ్రమగా భావించడానికి లేదు. దానివల్ల మనము శక్తిహీనులం అయిపోతాం మనము అనుకోవడానికి లేదు. చివరికి క్రీస్తు మరణము వరకు కూడా మానవాళి కొరకు ఆయన ఎంతగానో ప్రయాస పడినట్లు మనకు దేవుని వాక్యం బోధ చేస్తున్నది. సాధారణంగా మనందరూ అనుకునే మాట ఏమిటంటే, ఆయన ఆత్మల కొరకు లేకపోతే శరీర బాధ ఆయన అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాము. వాస్తవమే అది. ఆయన అనుభవించకపోతే, శరీర బాధ అనుభవించకపోతే ఆత్మల రక్షణ గురించిన ఆవేదన మనకెవరికి కూడా తెలిసేది కాదు. ఆయన చేసిన పనంతా కూడా ఆత్మల యొక్క రక్షణ కొరకు ఆయన చేసినట్లు మనం చూస్తాం. అందుకే దేవుడు తనకు అప్పగించిన పని సమాప్తమైనది ఆయన తన తండ్రితో చెప్పుకుంటున్నాడు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన పని ఎప్పటితోని నేను ముగించాను, ముగించబడింది. నా తర్వాత మాట్లాడేవారు ఆ మాట చెప్తారు, నా ఆత్మను కూడా నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు తన తండ్రి పని చేయడానికి ఈ లోకానికి పంపబడిన విషయం మనందరికీ బాగా తెలిసినదే. కాబట్టి మనకు కూడా ఆత్మల రక్షణ కొరకైన ఆకాంక్ష మనకి చాలా అవసరం ఉంది. కనుక ఏదో దాహం అంటే ధనదాహము లేకపోతే ఇంకేదో వస్తువుల మీద కాకుండా మనం ఒకవేళ ఈ పదాన్ని కానీ మనము స్పష్టంగా తర్జుమా చేసి మార్చినట్లయితే, ఆయన ఆత్మల రక్షణ కొరకు అనగా దుష్ట కార్యములు జరుగుచున్న ఈ లోకములోనికి ప్రభు వెలుగు నింపుటకు ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు. ఆయన కార్యములన్నీ కూడా చేశాడు. మిగిలినవన్నీ కూడా మనము చేయవలసి ఉన్నది. అందుకే దేవుడు తన శిష్యులకు కూడా చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళండి, దేవుని సువార్తను మీరు ప్రకటించండి, నాకంటే మీ చేత నేను గొప్ప కార్యములు చేపిస్తాను. మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, రోగులను మీరు స్వస్థపరుస్తారు, దెయ్యములను మీరు వెళ్ళగొడతారు, భూదిగంతముల వరకు వెళ్ళి మీరు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించండి, రక్షింపబడిన వారిని తీసుకెళ్ళి బాప్తిస్మము ఇవ్వండి. దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు. ఎందుకంటే ఆయన మన మీద ఒక పెద్ద బాధ్యత పెట్టి వెళ్ళారు. ఆయన ఎందుకు వెళ్ళారంటే, ఇక ఉన్న వారందరూ కూడా ఆయనతోనే ఉండడానికి, ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ స్థలము ఆత్మల చేత నింపబడ్డానికి దేవుడు మనకి కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇక్కడ మనకి అప్పగించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పడిన ఆ ఆవేదన, వేదన చివరిలో కానీ మనం చూసినట్లయితే ఆయన ఆత్మల రక్షణ కొరకు ఆ వేదన పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనకి అలాంటి అనుభూతి లేకపోయినా, మనకున్న పరిసరాలను, మనకున్న సౌకర్యాలను, మనకున్న పరిస్థితులకు అనుకూలముగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని ప్రేమను పంచాలి, దేవునిలోనికి అనేకులు త్రిప్పులాగన మనం కూడా ప్రయాసపడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక దేవుని కోరిక ఇది. ఆయన పిల్లలు అనేక ఆత్మలను రక్షించాలి, దేవుని రాజ్య వారసులుగా వారు కూడా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. కావున దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నేను ఈ విషయంలో దప్పిక గొనుచున్నాను, నాకు ఈ ఆవేదన ఉంది, నాకు ఈ ఆలోచన ఉంది, దాన్ని మీరు తప్పనిసరిగా నెరవేర్చనే మాట ప్రభు సెలవిచ్చినట్లు మనకి దేవుని వాక్యంలో చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. వాస్తవానికి క్రీస్తు ఎంత ఆవేదన లేకపోతే ఎంత శ్రమ అనుభవించినా కూడా
ఆ విషయాన్ని ఆయన అస్సలు కూడా మర్చిపోలే. మనకి మొదటి నుండి చెప్పిన మాటల్లో కూడా అవే విషయాలు ఉన్నాయి కదా. ఆయన క్షమాపణ గురించి మర్చిపోలేదు. తర్వాత ఆయన ప్రేమ తగ్గిపోలేదు. ఇంకా ఆయనకి ఉన్న బాధ్యత తగ్గిపోలేదు. ఆయన తన ఆత్మను ప్రభువుకి అప్పగించేంతవరకు కూడా తండ్రి తనకి అప్పగించిన బాధ్యత యొక్క నిర్వాహంలో ఆయన ఎక్కడ కూడా నిశ్శత్తువుగా లేడు. ఆయన సంపూర్ణమైన శక్తిని పొందుకున్న ప్రభువుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అని క్రీస్తు శిలువలో తన తలను వంచి తన ఆత్మను ప్రభువుకి అప్పగించే దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.